ట్యాపింగ్ విచారణలో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ను ఎరకాటంలో పెడుతోందా? ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు భర్త అనిల్, మాజీ ఎంపీ సంతోష్ రావును విచారణకు పిలిచే ప్లాన్లో ఉన్నారా? సొంత పార్టీ నేతలే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్కు అస్త్రంగా మారిందా? తెలంగాణ రాజకీయాలు, కేసులు, విచారణ చుట్టూ తిరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, మంత్రుల మెడకు చుట్టుకుంటోంది. దీంతో కేసీఆర్తో పాటు కేసీఆర్, హరీష్ రావుకు చిక్కులు తప్పేలా లేవన్న విశ్లేషణలున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల వారిలో ఏదో భయం ఉంది. గులాబీ దళపతుల గుండెల్లో తెలియని గుబులు కనిపిస్తోంది. చిక్కులు, చికాకులతో అసహనం, కోపతాపాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 20న హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు నిన్న కేటీఆర్ను ప్రశ్నించారు. తర్వాత కేసీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వంతు వచ్చే అవకాశమూ లేకపోలేదు. సెగలేనిదే పొగరాదు. ట్యాప్ చేయకపోతే బీఆర్ఎస్ నేతల్లో అంత కంగారు ఉండదు. తప్పు చేయకపోతే నిప్పులా నిశ్చింతగా ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ నేతల్లో ఏదో పశ్చాత్తాప భావం కనిపిస్తోందన్న విశ్లేషణలున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులు, సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ పలువురిని విచారించి సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తోంది. అప్పట్లో ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. బీఆర్ఎస్ పాలనలో అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలోని ముఖ్య నాయకులతో పాటు అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తనయ్య కవితతో పాటు ఈమె భర్త అనిల్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అంటారు. కవిత ఈ విషయం చెప్పారంటే దీన్ని సాధారణ అంశంగా తీసుకోలేరు. ఫోన్ ట్యాపింగ్ కేవలం అపోహ, రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తున్నప్పటికీ చాలా మంది సంభాషణలను రహస్యంగా విన్నారని, కారు పార్టీ నేతలే అంగీకరిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అప్పట్లో తమ మాట వినని నాయకుల ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాపింగ్ చేశారు అన్న ఆరోపణలున్నాయి. కేటీఆర్, హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అప్పట్లో కేటీఆర్తో పాటు హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా కొంతకాలం పక్కన పెట్టింది. ఆ సమయంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్టు చర్చ జరిగింది. అయితే అప్పట్లో హరీష్ రావు సైతం తనకు ఎవరూ ఫోన్ చేయవద్దని, మెసేజ్లు పెట్టొద్దని బీఆర్ఎస్ నాయకులతో పాటు సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. తనకు ఫోన్లు చేసి మెసేజ్లు పెడితే చిక్కుల్లో పడతారని హరీష్ రావు తన అనుచరులకు చెప్పారని వినిపించింది. అదే సమయంలో తన సమాచారం బయటకు వెళ్తున్న క్రమంలో హరీష్ రావు వ్యక్తిగత సిబ్బందిని, డ్రైవర్లను సైతం మార్చేశారు. ఈ అంశాల ఆధారంగానే సిట్ హరీష్ రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే తన ఫోన్ ట్యాప్ కాలేదని హరీష్ రావు సిట్ విచారణలో చెప్పారని సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. అప్పట్లో తన భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నది కవిత వాదన. ఇంటల్లుడి ఫోన్ కూడా వింటారా అంటూ కవిత చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ నిరకాటంలో పడేశాయి. సొంత బావ ఫోన్ కేటీఆర్ ట్యాప్ చేయించారన్న కవిత మాటలు కారు పార్టీ నేతలకు ఇబ్బందిగా మారాయి. దీంతో రేపో మాపో కవిత సైతం సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో కవిత ఏం చెప్తారో అన్న అంశం గులాబీ నేతలను టెన్షన్ పెడుతోంది. తమ గుట్టును రట్టు చేస్తారేమో అన్న భయం బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎంపీ సంతోష్ రావు సైతం కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. దీంతో సంతోష్ కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇదే సమయంలో కారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇవ్వచ్చన్న ఆందోళనలో గులాబీ నేతలున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై గులాబీ పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులకు ఫోన్ ట్యాపింగ్ అంశం అస్త్రంగా మారింది.
ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలి అన్న అంశంపై గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.